శ్రవణ్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు మరింత సమాచారంతో. శ్రవణ్, మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిజాలని ప్రజలకి వివరిస్తామంటూ వాళ్ళ బీఆర్ఎస్ నేతలు బయలుదేరుతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో నిజాలు ఇవే అంటూ కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతుంది ఇదే అంశంపై. ఎందుకంటే 31 తారీఖున కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో 1 తారీఖు దీని మీద సీఎం సమీక్ష చేసి 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం 650కి పైగా పేజీలుగా ఉన్న ఈ కాళేశ్వరం రిపోర్టును మొత్తం సమరైజ్ చేసి దీన్ని స్టడీ చేయడానికి 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే కమిటీ నిన్న మధ్యరాత్రి 11వ రోజు దీనిపైన వర్క్ చేసి సుమారుగా ఒక 10 నుంచి 20 పేజీల ఒక ఫైనల్ సమరైజ్ చేసిన ఒక రిపోర్టును తయారు చేసింది. ఆ రిపోర్టునే ఈ రోజు కేబినెట్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. మంత్రులందరికీ కూడా మేడిగడ్డ కాళేశ్వరం అంశంలో ఏం జరిగిందనేది వివరించబోతున్నారు. దీని ద్వారా వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మొత్తం వ్యవహారం జరుగుతోంది. అయితే మేడిగడ్డ కమిషన్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలను ప్రస్తావించింది కమిషన్. బ్యారేజీల నిర్మాణం మొత్తం కేసీఆర్ బాధ్యత అని కమిషన్ తన రిపోర్ట్ లో పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారనేది ఆ మొత్తం ఓవరాల్ రిపోర్ట్ లో ఉంది. సో మొత్తం ప్రాజెక్ట్ లో విధానపరమైన ఆర్థికపరమైన అవకతవకలు, విధానపరమైన అంటే డిజైన్స్ లో మార్పులు అయిండొచ్చు, స్థలంలో నిర్ణయించడం అయిండొచ్చు, లేదంటే బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్ లోపల ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయని నివేదికలో పేర్కొంది. వ్యాప్కోస్ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఎందుకంటే ఈ మేడిగడ్డ దగ్గర నిర్మాణంకి అనువుగా ఉన్న ప్రదేశం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదిక బయటికి రాకుండా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న టాప్ లెవెల్లో వీళ్ళు ఈ మొత్తం రిపోర్ట్ తొక్కుపెట్టి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారనేది చేసింది. ఇక్కడ తుమ్మడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ వాళ్ళు ఈ సమర్థించుకున్నారు. ఎందుకంటే ఈ మేడిగడ్డ అనువైన ప్రాంతం కాదు, తుమ్మడిహట్టి దగ్గరే ఆ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మంచిదని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి ఈ తుమ్మడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు అనే దాన్ని వీళ్ళు సమర్థించుకున్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ను సైటును మార్చడంలో చాలా కీలకంగా అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని రిపోర్టర్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి కొంత పాక్షికంగా వ్యక్తిగతంగా కొంచెం అంటే ఏదైతే ఉందో కొంచెం నిజాయితీగా చిత్తశుద్ధిగా అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ప్రయోజనాలను చూడకుండా వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలు తీసుకున్నారనేది నివేదిక పేర్కొంది. మొత్తం ఏదంటే ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలన్నప్పుడు ఒక క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ లో చర్చిస్తారు, దాని అనుమతులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 బ్యారేజీల విషయంలో లేదనేది సిడబ్ల్యూ మొత్తం ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక పేర్కొంది. సో మొత్తం సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు చేసింది. ఎందుకంటే ఎక్కడైనా ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తున్నప్పుడు మొత్తం ఒకే కాంట్రాక్టర్ కి ఇవ్వకుండా పనుల ఆధారంగా వరుసల ఆధారంగా 2-3 కలిపి ఈ వర్క్ ఇస్తుంటారు. కానీ ఈ సిడబ్ల్యూసీ అదే సిఫార్సు చేస్తే ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మొత్తం ఒకళ్ళకే ఇచ్చిందనేది ఈ రిపోర్ట్ లో ఉంది. సో రిపోర్ట్ లో చూసుకుంటే ఇర్రెగ్యులారిటీస్ అండ్ ప్లానింగ్ అండ్ కన్సెప్చువలైజేషన్ సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అంటూ కూడా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏం జరిగిందనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. సో ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ కి సంబంధించిన అప్రూవల్ కూడా లేదనేది రిపోర్ట్ లో ఉన్న ప్రధాన అంశం. మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఆఫ్ సైట్ షిఫ్ట్, తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డ అన్నారానికి మార్చడానికి లేనిపోని కారణాలను కేవలం అక్కడి నుంచి ఇక్కడికి మార్చాలన్న ఉద్దేశంతోనే లేనిపోని కారణాలను చూపించారు, తప్పుదోవ పట్టించారనేది మొత్తం ఓవరాల్ రిపోర్ట్ లో ఉంది. ఆర్థికపరమైన అంశాల్లో కూడా చాలా పొరపాట్లు జరిగాయన్నది చాలా క్లియర్ గా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును, దాని తర్వాత హరీష్ రావు పేరును, ఆ తర్వాత ఈటెల రాజేందర్ పేరు, వీళ్ళందరి పేర్లను కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. అప్పట్లో ఉన్న ఇరిగేషన్ కి సంబంధించిన స్పెషల్ సెక్రటరీకి వాళ్ళ పేర్లను కూడా, ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలను కూడా వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేసింది. అయితే కమిషన్ విచారణలో కమిషన్ ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఇరిగేషన్ అధికారులు ఎవరైతే విచారణలో భాగంగా అంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఓవరాల్ గా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఎక్కడ మిస్టేకులు జరిగింది, ఎవరు ప్రధాన సూత్రధారులు, ఆర్థికపరమైన అంశాల్లో ఏమేం జరిగిందనేది కూడా చాలా క్లియర్ గా వాళ్ళ పేర్లను మనుషుల వ్యక్తుల పేర్లు సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి పొరపాట్లు జరిగాయి, దాని తర్వాత ఇరిగేషన్ గట్టి హరీష్ రావు ఎటువంటి పొరపాట్లు చేశారు, లేదంటే
మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గా ఈటెల రాజేందర్ ఏం చేశారు, వీటన్నిటి మీద కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇదే అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో కౌన్సిల్ ఆఫ్ కేబినెట్ కి వివరించబోతున్నారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీలుగా వ్యవహరించిన వారు ఇరిగేషన్ సెక్రటరీలుగా వ్యవహరించిన అప్పట్లో ఎస్కే జేషి అయిండొచ్చు, స్మితా సబర్వాల్ అయిండొచ్చు, వీళ్ళని పేర్లు కూడా చాలా స్పెషల్ గా మెన్షన్ చేసింది. మెన్షన్ చేసిన నేపథ్యంలో తదుపరిగా దీని మీద ఏం చెయ్యాలి అనే దాని మీద ఈ కేబినెట్ లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు 2 గంటలకు ఇదే అంశం మొత్తం ఈ 10 పేజీల ఏదైతే రిపోర్ట్ చేసిన రిపోర్ట్ ఉందో దాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక పూర్తిగా నిర్ణయాలు ఆదేశాలు ఇవాటి డ్యామేజ్ కారణం కూడా కేసీఆర్ అంటూ తేల్చేసింది.